మీరు చెప్పే జ్ఞానం ఏనుందా గురువు గారు అని కొంతమంది మహానుభావులు అనుకోవచ్చు. ఇది జ్ఞానమే, చెప్పగలగాలి కదా, చెప్పగలగాలి. తప్పును చప్పట్లు కొట్టడం కాదు, ధర్మాన్ని పట్టుకోవాలి. అందుకని చెబుతున్నాను. అమ్మా, ఇంత చక్కగా ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చుని మహాయజ్ఞం చేస్తున్నారమ్మా, దేనికోసం చేస్తున్నారమ్మా అని నేను అడిగితే, ఏమీ లేదండి 9 రోజులు జ్ఞానం చేయమన్నారు, 9 రోజులు ఉగాది సంబరాలు అయిపోతాయి, అయిపోయిన తర్వాత నా సూట్ కేసు బట్టలు పట్టుకుని నా ఇంటికి నేను వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసి వచ్చారంటే వశిష్ఠ పిరమిడ్కి వెళ్ళాను, ఒక 500 రూపాయలు నేను భాగస్వామ్యం అయిపోయాను, ఇంటికి తిరిగి వచ్చేసాను, ఏదో క్లాసులు చెప్పారు, అవి చెప్పారు, ఇవి చెప్పారు. మళ్ళా రొటీన్ జీవితమే, మళ్ళా సంవత్సరం వచ్చేస్తుంది, మళ్ళా వశిష్ఠ మళ్ళీ ఇంకొక సంవత్సరం పెరుగుతూనే ఉంది. నీలో మార్పేది ఇంకెన్నాళ్ళు ఇలాగే కూర్చుంటామా? ఇదే ధర్మమా? అలాగ ఆలోచించలేదు కాబట్టి అమ్మ చెప్తుందండి మనకి, ఒరే సృష్టి యజ్ఞానికి శ్రీకారం చేసినటువంటి తల్లిదండ్రులు ఒక మానవుని యొక్క అద్భుతమైనటువంటి అంశంలో భగవత్ సంకల్పాన్ని చూడగలిగేటువంటి తత్వాన్ని మనకిచ్చినటువంటి మహాపురుషులు నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. అలాంటి వారి యొక్క విలువలను కూడా మనం తుంగలోకి పక్కన పెట్టేసేసి వారిని కూడా ఆదర్శ పురుషులుగా మనం పట్టించుకోకుండా మనం ఏదో ఉద్ధరించేద్దామని చెప్పి ఇప్పుడు ప్రయాణం మొదలు పెడితే 7 పదులు 8 పదుల్లో నువ్వు దేశానికి ఇవ్వాల్సినటువంటి సందేశం ఏమిటి, ఏమై ఉంటుంది? అది ఆ ధర్మాన్ని నేను ప్రశ్నిస్తున్నాను.